హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్ కోసం పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని తెలుసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈరోజు వీడియోలో మనం హైదరాబాద్లోని పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. అండ్ దీనిలో గల పోస్టుల నేమ్స్ వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్ సి, జూనియర్ అసిస్టెంట్ అనే పోస్టులను రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీనిలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఈఏటీలో క్వాలిఫికేషన్ గురించి చూసుకున్నట్లయితే 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. 3 years డిప్లొమాలో ఇంజనీరింగ్ చేసి ఉండాలండి. డిసిప్లిన్ ట్రేడ్కి వచ్చేసి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అనేది మెన్షన్ చేశారు. అండ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే 12 పోస్ట్స్ అనేవి మనకి రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ రిజర్వేషన్ ప్యాటర్న్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. దీనికి గల పే స్కేల్ గురించి మాట్లాడుకున్నట్లయితే 24,500 to 90,000 వరకు పే స్కేల్ అనేది మెన్షన్ చేశారు. అండ్ ప్లస్ అడ్మిషబుల్ ఎలవెన్సెస్తో సహా మెన్షన్ చేశారండి. అండ్ టెక్నీషియన్ సి గురించి మనం తెలుసుకున్నట్లయితే SSLC ప్లస్ ITI ప్లస్ 1 year అప్రెంటిస్షిప్ లేదా SSLC ప్లస్ 3 years నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కోర్స్ అనేది క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ దీనిలో గల డిసిప్లిన్ ట్రేడ్ గురించి తెలుసుకుంటే ఎలక్ట్రానిక్, మెకానిక్స్, ఎలక్ట్రికల్ రెండింటిలోనూ కలిపి 17 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ రిజర్వేషన్ ప్యాటర్న్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ జూనియర్ అసిస్టెంట్ గురించి తెలుసుకున్నట్లయితే బీకామ్ BBM 3 years కోర్స్ అనేది మనం చేసి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ డిసిప్లిన్ గురించి చూసుకున్నట్లయితే బీకామ్ BBM అనేది మెన్షన్ చేశారు. అండ్ టోటల్ 3 పోస్టెస్ ఉన్నాయి. రిజర్వేషన్ ప్యాటర్న్ కూడా మెన్షన్ చేశారు. అండ్ టెక్నీషియన్ సికి జూనియర్ అసిస్టెంట్కి ఈక్వల్గానే శాలరీ అయితే ఉంటుందండి. 21,500 to 82,000 ప్లస్ అడ్మిషబుల్ ఎలవెన్సెస్ మెన్షన్ చేశారండి. అండ్ దీనికి గల ఎలిజిబిలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే నేషనాలిటీ క్యాండిడేట్ మస్ట్ బీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. దీనికి గల ఏజ్ లిమిట్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీకి 28 years, టెక్నీషియన్ సికి 28 years, జూనియర్ అసిస్టెంట్కి 28 years అనే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందండి. అండ్ రిలాక్సేషన్ ఆఫ్ అప్పర్ ఏజ్ లిమిట్ అంటే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ మెన్షన్ చేశారండి. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళకి 5 years ఇచ్చారండి. అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ PWBD వాళ్ళకి 40% డిజబిలిటీ వాళ్ళకి 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ క్యాండిడేట్స్ మస్ట్ అండ్ షుడ్గా క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఒరిజినల్ ఫోటో కాపీస్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేవి సబ్మిట్ చేయాలండి. అండ్ EWS వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్, డిజబిలిటీ సర్టిఫికేట్ ఫార్మేట్ చేయాలండి. ఎక్స్ సర్వీస్ మెన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇంతకు ముందు చెప్పాను కదండి, సేమ్ యాజ్ అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా ఉంది. అండ్ మినిమం క్వాలిఫికేషన్ పర్సంటేజ్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ జనరల్ EWS OBC వాళ్ళు 60% పాస్ అవ్వాలి. SC ST PWBD వాళ్ళు 50% మార్క్స్ పాస్ అవ్వాలి. అండ్ టెక్నీషియన్ సి వాళ్ళు జనరల్ EWS OBC వాళ్ళు 60% అండ్ SC ST PWBD వాళ్ళు 50% పాస్ అయితే సరిపోతుంది. అండ్ జూనియర్ అసిస్టెంట్లో జనరల్ EWS OBC వాళ్ళు 60%, SC ST PWBD వాళ్ళు 50% పాస్ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ దీనికి గల ఎక్స్పీరియన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. అండ్ రిజిస్ట్రేషన్ ఇన్ తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఈజ్ ఎసెన్షియల్. తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయ్యే ఉండాలండి. ఇది వ్యాలిడ్ అండ్ యాక్టివ్లో ఉండాలి, ఎక్స్పైర్డ్ అవ్వకూడదు అండ్ ఇన్యాక్టివ్లో ఉండకూడదు. ఇది మాత్రం ఖచ్చితంగా చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి ద క్యాండిడేట్స్ మీటింగ్ ద క్రిటేరియా విల్ బి ప్రొవిజనల్లీ షార్ట్లైజ్డ్ ఫర్ ద సెలక్షన్ ప్రాసెస్. ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు అపియర్ ఫర్ రిటన్ టెస్ట్ ఫర్ 150 marks కాన్సిస్టింగ్ ఆఫ్. మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే షార్ట్ లిస్టెడ్ చేస్తారండి. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి రిటర్న్ టెస్ట్ ఉంటుంది 150 మార్క్స్కి.
అది కూడా ఎలా ఉంటుంది, పార్ట్ 1 వచ్చేసి జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్ ఉంటుంది, దాంట్లో సబ్జెక్ట్ అనేవి ఇలా ఉంటుంది. పార్ట్ 2కి వచ్చేసి టెక్నికల్ ట్రేడ్ యాటిట్యూడ్ అనేది 100 మార్క్స్కి ఉంటుందండి, దానికి గల సిలబస్ ఇక్కడ ఉంటుంది. అండ్ ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ విల్ బి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి 35% ఇన్ బోత్ పార్ట్ 1-2 సపరేట్లీ, అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళు 30% పార్ట్ 1 పార్ట్ 2 సపరేట్లీ. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 250 ప్లస్ 80% జిఎస్టీ ఫీజు అనేది వాళ్ళు చార్జ్ చేస్తున్నారు. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు లేదు. ఈ ఫీజు అనేది నాన్ రిఫండబుల్, అంటే తిరిగి ఇవ్వడం అయితే జరగదు ఫ్రెండ్స్. అండ్ అప్లికేషన్ ఫీజు మోడ్ వచ్చేసి ఎస్బీఐ కలెక్ట్ అండి, ఎస్బీఐ ద్వారా మనం పే చేయొచ్చు. అది కూడా ఎలా అంటే క్లిక్ ఆన్ ద పేమెంట్ లింక్ అవైలబుల్ ఇన్ బెల్ వెబ్సైట్ ఆర్ లింక్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్. ఈ లింక్ ద్వారా మనం అప్లికేషన్ ఫీజు అనేది కట్టచ్చండి. అండ్ మన ఆన్లైన్ అప్లికేషన్కి ఖచ్చితంగా ఈ ఫీజు కట్టిన రిసిప్ట్ అయితే మాత్రం అటాచ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా అటాచ్ చేయాలి. అండ్ అప్లై వచ్చేసి ఈ లింక్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా నోటిఫికేషన్ గురించి మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఆ వీడియో గురించి నేను డీటెయిల్స్ చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.